కొంతమందికి ఎర్లీ ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ ఉంటుంది. సో స్పాటింగ్ అనగానే మరీ టెన్షన్ పడే అవసరం లేదండి. కొంతమందికి ఏంటంటే పెయిన్ లేకుండా, క్రాంప్స్ లేకుండా జస్ట్ మినిమల్ స్పాటింగ్ ఉంది అని అంటే అది దట్ కుడ్ బి డ్యూ టు లైక్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం అన్నమాట. సో బేబీ అనేది, పిండము అనేది గర్భసంచిలో కూర్చునేటప్పుడు కూడా కొంతమందికి స్పాటింగ్ కనపడుతుంది. దాని గురించి టెన్షన్ పడే అవసరం లేదు. సెకండ్ థింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడు ఇంటర్కోర్స్ తర్వాత కూడా స్పాటింగ్ కనపడచ్చు. ఓన్లీ థింగ్ మీరు ఎప్పుడు టెన్షన్ పడాలి ఆర్ లైక్ వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి అని అంటే పెయిన్, లోవర్ అబ్డామెన్ పెయిన్ ఉండి దాంతోపాటు పీరియడ్స్ అప్పుడు క్రాంప్స్ ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు కంపల్సరీ వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే అది అబార్షన్కి లీడ్ చేయొచ్చు, లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యిండొచ్చు. వీటి వల్ల కూడా బ్లీడింగ్ అనేది కనపడుతుంది, స్పాటింగ్ అనేది. కాబట్టి స్పాటింగ్ ఉన్నప్పుడు టెన్షన్ పడబడలేదు, బట్ అట్ ద సేమ్ టైం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, గైనకాలజిస్ట్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. థ్యాంక్ యూ.